చేపల కూర చేస్తున్నా. చింతపండు ముందే నానబెట్టుకున్నా. దీంట్లో అయితే టమాటాలు వేయను. ఇగో చింతపండు ఇట్లా నానిన తర్వాత మొత్తం తీసి పక్కకు రసం పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇగో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బంగారం రంగు వచ్చిందాక వేయించాలి. ఇగో చింతపండు ఉందిగా, అందుకే టమాటాలు వేయట్లేదు. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా. ఇగో ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. కొద్దిగా కారం అంతా కలిసేలా మంచిగా కలపాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నా. ఈ పసుపు ఉప్పు కారం అంతా మంచిగా వేయించాలి ముక్కలకు పట్టిందాగా ఉల్లిగడ్డలకి. ఇంకా చింతపండు అయితే వేసుకుంటున్నా. ఈ పులుసు మరి పుల్లగా ఉంటుంది అనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. నేను వేసుకుంటున్నా. ఉప్పు వేసినాక ఇట్లా మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. చారు ఉడకాలి. పులుసు అయితే ఉడుకుతుంది. ధనియాల పౌడర్ వేసుకుంటున్నా కొద్దిగా. ఇప్పుడైతే ముక్కలు వేసుకుంటున్నా. ముక్కలు వేసుకున్న వెంటనే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు మూత పెట్టాలి. మంచిగా ఉడుకుతాయి ముక్కలు. ఇగో ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి. వేడి వేడి ఫిష్ కర్రీ నా స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది.